ప్రస్తుతం ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీగా మెజార్టీ సాధించి మొదటిసారి ఎమ్మెల్యేగా మొదటిసారి మంత్రిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం మంత్రి హోదాలో ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మాట్లాడే ప్రతిగా సార్ చెప్పండి, ఎన్ని రోజులు ఎస్ఎఫ్ అధినేతగా ఈ కార్యక్రమాన్ని ముందుంచినట్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. 2022 ఒక నాంది ఫలితం. అందరం కలిసి ఉండాలి, ఇరు రాష్ట్రాల మీద కలిసి ఉండాలి. ఎందుకంటే కులంలోనే కొంతమంది వ్యక్తులు కానీ శక్తులు కానీ చేరి దాన్ని విచ్ఛిన్నం చేస్తాను. విచ్ఛిన్నం చేయడమే కాక కులాల మధ్య కుంపట పెడతా ఉన్నారు. వీళ్ళని మనం గుర్తించాలి, వెంటనే పక్కన పెట్టి వీళ్ళని ఒక కార్యక్రమం చేయాలని చెప్పి కొంతమంది అమలాపురం నాయకులు పక్కన పెట్టి 2022లో యువత ముఖ్యంగా మహిళలు అందరం కలిపి ఒక మీటింగ్ వేసుకుని మేము ముందుకు సాగాం. ఆ రోజున 25,000 మంది వస్తారనుకోండి, 50,000 మంది వచ్చారు. అది ఎస్ఏఎఫ్ ఆధ్వర్యంలో మనం చేయడం జరిగింది. అలాగే 2023లో మరి అది ఫెయిల్యూర్ అవుతుందని నెపంతో కొంతమంది పెద్దలు అదే విధంగా విమర్శలు చేశారు. ఆ సంవత్సరం కూడా 60,000 నుంచి 70,000 వస్తారని 1,00,000 దాటి వచ్చారు. అంటే ఇక్కడ యువత అంతా గుర్తించింది ఎక్కడ వివాదాస్పదమైన వ్యక్తులు ఉన్నారో, ఎక్కడ కులాలను ఇచ్చించడం, అలాగే కులాల మధ్య కుంపడెట్టి వాళ్ళు ఎవరున్నారని గుర్తించి వాళ్ళని పక్కన పెట్టి మరి దిగ్విజయంగా జరుపుకున్నాం. మరి 23 ఈరోజు నేను మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా కులవాన్ని బేస్ ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కులవాన్ని బేస్ మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ జరుగుతాయి. సో అక్కడ మేము 2022లో 23లో జరిగినది నా పిలుపు మేరకి అందరూ రావటం, నా మీద నమ్మకం ఉంచడం, మరి ఈ రోజున నన్ను గుర్తింపు తెచ్చేలా చేసింది. 1,00,000 మంది దాటి వచ్చిన రోజున మరి విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి కానీ, పవన్ కళ్యాణ్ గారి కానీ, లోకేష్ గారి కానీ దృష్టిలో పెట్టడం, మరి నేను వెళ్ళి వాళ్ళని అభ్యర్థించడం, నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని వాళ్ళు వెనువెంటనే ఇవ్వటం, మరి అలాగే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను నమ్మి, అలాగే పార్టీ సిద్ధాంతాలు నమ్మి, ఎన్డీఏ కూటమిని నమ్మి మరి గెలిపించడం జరిగింది. జీవితాంతకాలం ఏదైతే మా మా సంఘీయులు, అలాగే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలందరినీ గుండెల్లో పెట్టుకుని మరి నా చేతనైనంత సేవ ప్రభుత్వం తరపు నుంచి చేయడానికి సిద్ధంగా ఉంటాను. అనునిత్యం ప్రజలతో పాటు మమేకం అయ్యి ఉంటాను. సార్ ఇటీవల అంటే మీరు మంత్రి హోదాలో కొన్ని కార్యక్రమాలు కూడా హాజరవుతుంది, సెక్యులర్గా ఉండబోతున్నారు. అయితే మీరు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ఏం చెప్తారు సార్, ఏం క్లారిటీ చేస్తారు? జనరల్గా ఒక నాయకుడు ఎదిగినప్పుడు, నాయకుడు ఎదగాలనుకున్నప్పుడు కాలు పట్టుకుని లాగి వాళ్ళు కూడా ఉంటారు. అంటే అలా ఎదుగుతుంటే చూస్తూ ఊరుకోవాలి. అది ప్రతిపక్షం వాళ్ళన్నా ఇంకా వేరే వాళ్ళన్నా అందులో ప్రయత్నంగానే ఏదో విమర్శలు చేస్తున్నారు తప్ప ఏదైనా దమ్మున్న విమర్శ ఒక్కటి కూడా రాలా. ఏదన్నా ఎందుకంటే విమర్శలని ఖచ్చితంగా నాయకుడు అనేవాడు స్వీకరించాలి. అవి సరైన విమర్శ అయితే దాన్ని మనం ఆహ్వానించాలా, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. అలాంటి సరైన విమర్శ కూడా చేయలేదు. నా దురదృష్టవశాత్తు మా ప్రతిపక్ష నేత కూడా అవగాహన లేని వ్యక్తి. అతనికి ఏ విధమైన అవగాహన ఉండదు. రాజకీయ ఓనమాలు దిద్దుకుంటా వచ్చాడు, ఎలక్షన్లో పాపం ఓడిపోయాడు. అతను జీర్ణించుకోలేక ఫస్ట్ ప్రెస్ మీట్లో కూడా నేను 4 సార్లు తిరిగేసాను, జనంలోకి 5 సార్లు తిరిగాను, నాకు ఓట్లు వేయలేదంట. తిరిగినంత మాత్రాన్ని ఓట్లు వేయరు. పార్టీకి ఆయన నమ్ముకున్న పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉండాలి, కొన్ని మంచి చేసి ఉండాలి. అవి ఏం చేయకుండా ఇతను కూడా సడన్గా తండ్రి పేరు చెప్పి పాలిటిక్స్లో వస్తాడు. ఆయన ఎవరో ఏంటి అనేది తెలుసుకునేలోగానే అతను వ్యక్తిత్వం బయటపడ్డది. సో ఇతను కరెక్ట్ కాదు, ఇతను చాలా ప్రమాదం, ఇతనికి నాయకత్వ లక్షణాలు లేవని అతను మూలం పెట్టారు. సో అలాంటి మూలం పెట్టిన వాళ్ళు ఏ విమర్శలు చేస్తూ ఉంటారు, అర్థం లేని విమర్శలు. అవి పట్టించుకొని మంచి చేయాలి, మంచి చేస్తున్నాను అనే నా మనసులో ఉన్నంతకాలం ఈ విమర్శలు పట్టించుకొని ఏదైతే విమర్శలు కరెక్ట్గా చేశారో, లేదా నాలో ఏమైనా తప్పుని విమర్శలు ఖచ్చితంగా సార్. అంటే మొదటిసారి టీడీపీలో జాయిన్ అయ్యి కేవలం 4 రోజుల వ్యవధిలోనే మొదటిసారి ఎమ్మెల్యే, మొదటిసారి మంత్రి కూడా గెలుపొందారు. అయితే ఇటీవల జరిగిన సీఎంతో జరిగిన కాన్ఫరెన్స్ కాల్లో ఆయన మీకు క్లాస్ తీసుకున్నారంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితులు. అసలు ఆ కాన్ఫరెన్స్ కాల్ ఎలా లీక్ అయింది? కాన్ఫరెన్స్ కాల్ ఎలా లీక్ అయిందంటే అందులో కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు లీక్ చేశారు. చెప్తున్నాను కదా, శత్రువులు ఉంటారు. అంటే మీ ఎదుగుదలను చూడలేకే మీ పార్టీలో కొంతమంది మీపై బురద జల్లే ప్రయత్నం ఎవరు ఉంటారు కదా, 100 మందిలో ఒకడన్నా ఉంటాడు కదా. అయినప్పటికీ అది చాలా మంచిదైంది. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను, అది కాక చిత్తశుద్ధి లేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి వచ్చాను. అందులో అలసత్వం అనేది లేకపోతే ఒక కార్యకర్తను గైడ్ చేసే విధానం కూడా అతనికి తెలియదు. సో అది ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు.
సో అలాగే కొద్ది అశ్రద్ధగా ఉంటాం నా తప్పు. చంద్రబాబు నాయుడు గారు తండ్రి లాంటి వారు, హెడ్ మాస్టర్ స్థాయి హెడ్ మాస్టర్ లాంటి వారు. మాలాంటి వాళ్ళందరికీ కూడా మంచి నేర్పడంలో కమిట్మెంట్తో ఎలా ఉండాలన్న నాయకుడు అనేది ఆయన చూసి నేర్చుకోవడం కాక ఆయన మాటలు చూసుకొని నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఆయన నన్ను తండ్రి తిప్పినట్టు మందలించారు. అందులో తప్పు అయితే బయట ఎలా కనబడుతుంది నాకు తెలియదు, కానీ అది నేను కరెక్ట్ చేసుకున్నాను. దీని వెంటనే సభ్యత్వాలు పెంచిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి కూడా అభినందించడం జరిగింది. సో ఫైనల్ జిల్లాకు చెందిన వైసీపీకి చెందిన మాజీ మంత్రి కూడా సుభాష్ తాంపై కక్షపూర్తిగా రాజకీయాలు చేస్తున్నారు అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? అంటే జిల్లాలో సుభాష్ కక్షపూర్తి రాజకీయాలు ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉందా? సుభాష్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు అనేది ఏ రకంగా చెప్తున్నారు? అతను చేసిన 5 ఏళ్లలో పెండింగ్ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు. ఒక సూటుగా అడుగుతా ఉన్నాను ప్రెస్ వాళ్ళని కానీ సమాజ ప్రజలను కానీ, ఒక కేసు 2 సంవత్సరాల్లో నిర్వీర్యం చేసి అది మర్డర్ కేసు అయినప్పటికీ, ఆయన సొంత సామాజిక వర్గం అయినప్పటికీ, ఏ సామాజిక వర్గం అయినా సరే మర్డర్ కేసు అనేది ఒకటి తేల్చాలి. మరి ఏం తేల్చకుండా 2 సంవత్సరాలు ఎందుకు పడుకోబెట్టాలి ఆ కేసుని నేను ఒకటే చెప్తా ఉన్నాను. నేను వెళ్ళి ఐజీ గారికి ఇవ్వడం జరిగింది. పెండింగ్ కేసు, ఇంకో కేసు కూడా ఉంది, అది కూడా నేను 2 రోజుల్లో మళ్ళీ ఐజీ గారికి ఇవ్వడం జరిగింది. అది కూడా మర్డర్ కేసు, ఈ జిల్లాలోదే మర్డర్ కేసు కూడా పెండింగ్ ఉంది. దాన్ని కూడా తీసుకెళ్ళి సోదరు 26-27లో ఐజీ గారికి ఇవ్వడం జరుగుతుంది, డీజీ గారికి కూడా. ఏంటంటే అందులో ఎంక్వైరీలో భాగంగా పేర్లు వచ్చినాయి, ఆయన ముద్దాయిని తేల్చారు. దాంట్లో ఇంకా కక్షపూరిత రాజకీయాలు ఏమున్నాయి మేము క్లియర్గా తెలుస్తుందిగా. 2 సంవత్సరాలు పడుకోబెట్టారు అధికారంలో ఉన్నప్పుడు. తెరిస్తే దొంగలు బయటపడ్డారు. దొంగలంటే మర్డర్ చేసిన వాళ్ళు బయటపడ్డారు. అలాగే ఈ అమలాపురం నియోజకవర్గంలో మర్డర్ ఫర్ గెయిన్ చేసేవాళ్ళు కొంతమంది ఊళ్ళు వదిలిపెట్టి పారిపోయారు. వీళ్ళెవరిని ఉపేక్షించేది ఏమీ లేదు. మరి ఇంకో మర్డర్ కేసు తీస్తున్నాం, ఇంచుమించు అందులో కూడా వీళ్ళే కొంతమంది మర్డర్ ఫర్ గెయిన్ వాళ్ళు అందులో కూడా ఉన్నారు. మన అపోహం ఉక్కు పాదంతో తొక్కుతాం. అలాగే పీడీ యాక్ట్లు కూడా వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. ఈ మర్డర్ ఫర్ గెయిన్ బ్యాచ్ ఏదైతే ఉందో అందులో వాళ్ళని ఉపేక్షించే మార్గం ఆలోచనే లేదు. ఎట్టి పరిస్థితిలో రాబోయే కాలంలో ఈ మర్డర్ ఫర్ గెయిన్ ఎవరైతే ఉన్నారో, శాంతి భద్రతలకి అడ్డుపడతా ఉన్నారో, విఘాతాలు సృష్టిస్తూ ఉన్నారో వాళ్ళని మాత్రం ఉపేక్షించే పని లేదు. మీరు రాబోయే కాలంలో అంతా ప్రశాంతమైన వాతావరణంలో మొత్తం రాష్ట్రం అంతా ఉంటుంది, అందులో సందేహం లేదు. దానికి తగ్గట్టు కూడా ఇక్కడ కొన్ని యాక్టులు తీసుకురావడం జరిగింది. ఇలా గంజాయి బ్యాచ్ కానీ, ఈ రౌడీ షీటర్లు కానీ ఎవరైనా సరే ఒక్క అడుగు తేడా అడుగు పడినా, చిన్న అడుగైనా సరే